నటి సమంత పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నటువంటి రాజ్ నిడిమూర్ను ఈ రోజు ఉదయం కోయంబత్తూరులో వివాహం చేసుకోవడం జరిగింది. ఈషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో ఈ వివాహం జరిగింది. ఈ రోజు నటి సమంత వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నటువంటి రాజ్ నిడిమూర్ను ఈ రోజు ఉదయం కోయంబత్తూరులో వివాహం చేసుకున్నారు. నటి సమంత ఈషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో ఈ వివాహం జరిగింది. అతి సన్నిహితులు కొద్ది మంది మాత్రమే, ఒక 30 మంది దాకా ఈ పెళ్లికి హాజరైనట్టుగా తెలుస్తోంది. హీరోయిన్ సమంత వివాహం చేసుకున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నటువంటి రాజ్ నిడిమూర్ను ఈ రోజు ఉదయం కోయంబత్తూరులో ఆమె వివాహం చేసుకోవడం జరిగింది. ఈషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో ఈ వివాహం జరిగింది. అయితే అతి సన్నిహితులు కొద్ది మంది మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. దాదాపుగా 30 మంది మాత్రమే ఈ పెళ్లికి హాజరైనట్టుగా తెలుస్తోంది. గత కొద్ది రోజుల నుంచి రాజ్ నిడిమూరు అండ్ సమంతకు సంబంధించి ఎన్నో రకాల పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఈ రోజు సమంత వివాహానికి సంబంధించిన అప్డేట్ మనకు అంతోంది. కొన్నాళ్లుగా వీళ్ళిద్దరూ కూడా రిలేషన్షిప్ లో ఉన్నారు. అలాగే వారిద్దరూ కలిసినటువంటి ఫోటోస్ కి సంబంధించి కానీ, లేకపోతే ఎక్కడైనా బయట తిరుగుతున్నప్పుడు కానీ వీడియోస్ కి సంబంధించి చాలా హల్చల్ చేసినటువంటి నేపథ్యం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈ రోజు సమంత వివాహానికి సంబంధించిన అప్డేట్ అంతోంది. ఈ రోజు ఉదయం ఈ వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది. ఉదయం కోయంబత్తూరులో ఈ పెళ్లి జరిగింది. ఈషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో ఈ వివాహం జరిగింది. అతి సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. నటి సమంత పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నటువంటి రాజ్ నిడిమూర్ను ఈ రోజు ఉదయం కోయంబత్తూరులో వివాహం చేసుకున్నారు సమంత. ఈషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో ఈ వివాహం జరిగింది. కొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరైనట్టుగా తెలుస్తోంది. అందులో నందిని రెడ్డి కూడా కనిపిస్తున్నారు. ఒక వీడియో అయితే ఈ పెళ్లికి సంబంధించి రిలీజ్ అయింది. మరి కాసేపట్లో ఆ వీడియోను కూడా మనం చూడబోతున్నాం. ఈరోజు కోయంబత్తూరులో ఈషా యోగా సెంటర్లో లింగ భైరవి ఆలయంలో సమంత వివాహం జరిగింది. చాలా రోజులుగా వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ కి సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొద్ది కాలంలోనే వారు వివాహం చేసుకోబోతున్నట్టుగా కొన్ని లీకులు కూడా అందినటువంటి నేపథ్యం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈ రోజు సినీ దర్శకుడు రాజ్ నిడిమూర్ను సమంత పెళ్లి చేసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. కోయంబత్తూరులో ఈ వివాహం జరిగింది. ఈషా యోగా సెంటర్లో ఉన్నటువంటి లింగ భైరవి ఆలయంలో ఈ వివాహం జరిగింది. కొన్నాళ్ళుగా రిలేషన్ లో ఉన్నటువంటి రాజ్ నిడిమూర్ను ఈ రోజు ఉదయం కోయంబత్తూరులో వివాహం చేసుకున్నారు నటి సమంత. ఈ వివాహానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కోఆర్డినేటర్ ఫణి అందిస్తారు. ఫణి, మళ్ళీ సమంత రాజ్ నిడిమూర్ని పెళ్లి చేసుకున్నది అనేటువంటి వార్త చాలా వైరల్ అవుతూ ఉంది. అయితే గత కొద్ది కాలంగా వీళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నమాట అయితే వాస్తవం. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి ఎయిర్పోర్ట్స్లో కానీ, లేకపోతే కొన్ని ప్లేసెస్లో కానీ వాళ్ళిద్దరూ కలిసి తిరిగినటువంటి విజువల్స్ కూడా మనం ఇంతకుముందు చూడడం జరిగింది. అయితే రాజ్ నిడమూరు ఆల్రెడీ వివాహం అయినటువంటి వ్యక్తి, భార్య శ్యామ్లీదే. తమ మధ్య ఇలాంటి విషయాలు జరగడానికి కారణం సమంత అని కొన్ని పోస్టులు పెట్టడం కూడా జరిగింది. అయితే వాళ్ళిద్దరూ కూడా విడాకులు తీసుకున్నారని, తర్వాతే సమంత రాజ్ నిడిమూరు కలిసి ఉండడానికి నిర్ణయించుకున్నారు అనేటువంటి విషయాలు కూడా మనం వింటూ వచ్చాం. అలాగే నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకున్న తర్వాతనే వీళ్ళిద్దరి మధ్య బంధం బలపడిందని కూడా మనం చెప్పాలి. అలాగే పర్టికులర్గా రాజ్ నిడిమూరు తీసినటువంటి ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ టైంలోనే వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం కుదిరింది. అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. అలాంటిది కోయంబత్తూరులో వాళ్ళిద్దరూ ఇంకా వివాహం చేసుకున్నారు అనేటువంటి వార్త నిజంగా మొత్తం ఇండస్ట్రీ వర్గాల్లోని, అలాగే అటు బాలీవుడ్ వర్గాల్లోని, ఇటు టాలీవుడ్ వర్గాల్లోని కూడా సంచలనమైనటువంటి విషయంగా మారింది నళిని. అయితే ఫణి, ఈ వివాహానికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదైనా వెలువడిందా? అటు సమంత నుంచి కానీ, లేదంటే రాజ్ నిడిమూర్ నుంచి కానీ ఎవరైనా అధికారికంగా ప్రకటించడం జరిగిందా ఇప్పటివరకు? అసలు ఖచ్చితంగా ఇది బయట సోర్సెస్ నుంచి వచ్చినటువంటి వార్తే తప్ప ఇంతవరకు సమంత కానీ రాజ్ నిడిమూరు కానీ తామిద్దరం పెళ్లి చేసుకున్నామని, ఇన్నాళ్ళ నుంచి రిలేషన్షిప్లో ఉన్న తామిద్దరూ ఇక పెళ్లితో ఏకమయ్యేమో అనేటువంటి చెప్పిన దాఖలాలు అయితే మనకి ఎక్కడా లేవు. అయితే రాజ్ నిడిమూరు వైఫ్ శ్యామ్లీదే ఎలా అంటే అన్నిటికీ తెగించిన వాళ్ళు మాత్రమే ఇట్లా చేస్తారు అనేటువంటి ఒక పెట్టిన ఒక పోస్ట్ మాత్రం డెఫినెట్గా వైరల్ అవుతుంది. అది డెఫినెట్గా రాజ్ నిడిమూరు
సమంతాల గురించి మాత్రమే ఆమె ఆ ఇన్స్టాలో పోస్ట్ చేసినట్టుగా కూడా అందరూ అనుకోవడం జరుగుతూ ఉంది. చాలామంది సోషల్ మీడియాలో కూడా అందరూ కూడా శ్యామ్లీదేవికి చాలా సపోర్ట్గా వస్తూ శ్యామ్లీదేవికి మద్దతుగా కూడా నిలవడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఎగ్జాక్ట్లీ వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నారా లేదా అనేటువంటి విషయం ఏదైతే ఉందో వాళ్ళిద్దరూ కూడా ఎవరు కూడా అధికారికంగా ప్రకటించడం జరగలేదు. అటు సమంత పిఆర్ దగ్గర నుంచి కానీ ఇటు రాజ్ నిడుమూరు పిఆర్ వర్గం నుంచి కానీ ఈ విషయం మీద మనకి ఎటువంటి సమాచారం లేదు. నేను పర్టికులర్గా సమంత టీంతో మాట్లాడడానికి ప్రయత్నించడం జరిగింది. బట్ ఆ టీంలో ఎవ్వరూ కూడా మనకి ప్రస్తుతం అందుబాటులో లేరని చెప్పాలి నళిని. అయితే ఫణి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే, అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ తప్ప ఈ పెళ్లికి పెద్దగా ఎవరు హాజరు కాలేనట్టుగా తెలుస్తోంది. అయితే హాజరైన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, దానికి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఉందా? అంటే నిజానికి మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కోయంబత్తూరులో ఈ పెళ్ళి అయితే జరిగింది. కొద్దిమంది అంటే సమంతకి అత్యంత సన్నిహితులు అయినటువంటి ఆర్టిస్టులు దానికి అటెండ్ అయ్యారు. కాకపోతే ఆ నెంబర్ కూడా 10ల సంఖ్యలోనే ఉంది అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఎగ్జాక్ట్లీ సమంత సన్నిహితులు కొంతమందిని నేను టచ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ ఫోన్స్ కూడా అవైలబుల్ లేకపోవడంతో పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా వెయిట్ చేయాల్సి వస్తోంది నళిని. రైట్ ఫణి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఎటికేలకు నటి సమంత వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నటువంటి రాజ్ నిడిమూర్నే ఈ రోజు ఉదయం కోయంబత్తూరులో ఆమె వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో ఈ వివాహం జరిగింది. అతి సన్నిహితులు 30 మంది మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. అయితే వీరి వివాహానికి సంబంధించి ప్రస్తుతం మనకి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దానికి సంబంధించి రాజ్ నిడుమూరు భార్య శ్యామలి ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. తెగించిన వాళ్ళు ఏమైనా చేస్తారు అనేటువంటి ఒక అర్థం వచ్చేలా ఆమె ఒక పోస్ట్ పెట్టారు. దాంతో వీరి వివాహానికి జరిగింది అనడానికి బలం చేకూరినట్టుగా నెటిజన్లు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఒక అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి ఫణి మరొకసారి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. ఫణి, మనం ఇందాక చెప్పుకుంటున్నట్టు శ్యామలి ఒక పోస్ట్ చేశారు. దాంట్లో తెగించిన వారు ఎంతకైనా చేస్తారు అనే అర్థం వచ్చేలా ఒక పోస్ట్ కూడా చేశారు. అందుకే సమంత వివాహం జరిగినట్టుగా నెటిజన్లంతా కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ పోస్ట్ ఏంటి అసలు? ఎగ్జాక్ట్లీ ఇదైతే మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇంతకు ముందు కూడా శ్యామలి చాలా బాధాకరమైనటువంటి పోస్టులు పెట్టింది. అదే ప్రతి పోస్టు కూడా నర్మగర్భంగానే పెట్టడం జరిగింది. అంటే ఒక రాజ్ నిడుమూరు పేరు తీసుకురావడం కానీ సమంత పేరు తీసుకురావడం కానీ జరగలేదు. కానీ ఆవిడ పెట్టిన ప్రతి పోస్టు కూడా వాళ్ళిద్దరికీ సంబంధించింది అనేటువంటి విషయం మాత్రం క్లియర్గా అర్థమయ్యేటట్టే తను పోస్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా తెగించిన వాళ్ళు మాత్రమే, అంటే దేనికైనా రెడీ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేయగలరు అనేటువంటి ఆవిడ పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో డెఫినెట్గా అది వైరల్ అయ్యింది. అలాగే అట్ ద సేమ్ టైం ఆ పోస్ట్ వీళ్ళిద్దరి గురించే. అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అనేటువంటి వార్త కన్ఫర్మే అని చెప్పేసి సోషల్ మీడియాలో అంతా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతూ వచ్చింది. అండ్ మోరోవర్ 2015లోని రాజ్ నిడుమూరును శ్యామ్లీ వివాహం జరిగింది. వాళ్ళిద్దరిది కూడా చాలా అన్యోన్య దాంపత్యం అని చెప్పేసి అప్పట్లో అనుకునేవారు. ఎందుకంటే చాలా ఫంక్షన్స్కి రాజ్ నిడుమూరు విత్ వైఫ్ రావడం జరిగేది, చాలా అన్యోన్యంగా ఉండేవారు. అయితే వాళ్ళిద్దరూ కూడా 2022లోనే విడాకులు తీసుకోవడం జరిగింది. 2022లో వాళ్ళు విడాకులు తీసుకోవడానికి కూడా సమంత ఒక కారణం కావచ్చు అని చెప్పేసి కూడా అందరూ అనుకుంటూ వచ్చారు. అయితే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వీళ్ళిద్దరి మధ్య కూడా సాన్నిహిత్యం బాగా పెరిగింది. ఎందుకంటే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో సమంత అది చాలా కీలకమైన క్యారెక్టర్ కావడం, ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఆ సిరీస్ కానీ లేకపోతే సమంత తాలూకా యాక్టింగ్ కానీ మొత్తం అన్ని క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా చాలా ప్రశంసలు లభించడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరూ కలిసి కనబడడం అది చేస్తూ ఉన్నారు. అండ్ మోరోవర్ సమంత విడాకుల తర్వాత కూడా సమంత మామూలుగా హైదరాబాద్లో తన సొంత ఇల్లు కూడా ఉంది. కానీ ఇక్కడ కన్నా ఎక్కువ తను బాలీవుడ్లోనే ఉండడం జరిగింది. బాలీవుడ్లో అక్కడ తను ఒక ఇల్లు కూడా తీసుకోవడం జరిగింది. సో దీనివల్ల కూడా మనం చెప్పొచ్చు. ఎంచేదంటే అక్కడ బాలీవుడ్లోనే తను రాజ్ నిడుమూరుతోనే ఎక్కువ
ఎక్కువగా సాన్నిహిత్యంగా ఉంటూ తనతోనే టైం స్పెండ్ చేస్తుంది అనేటువంటి విషయం కూడా మనకు అక్కడ క్లియర్గా తెలుస్తూ వచ్చింది నళిని. ఎస్, అలాగే ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొద్దిమంది సన్నిహితులు ఎవరైతే ఉన్నారో సమంతకి, వారెవరైనా దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వడం జరిగిందా, రెస్పాండ్ అవ్వడం జరిగిందా? నందిని రెడ్డి, లేకపోతే రాహుల్ రవీంద్ర, చిన్మయి లాంటి వారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఆమెకి. సో వాళ్ళు ఎవరైనా దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ ఇవ్వడం జరిగిందా? నళిని అంటే చిన్మయి కానీ లేకపోతే రాహుల్ రవీంద్ర, ఇటీవల గర్ల్ ఫ్రెండ్ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి రాహుల్ రవీంద్ర కానీ, అలాగే వెన్నెల కిషోర్ కానీ, నందిని కానీ, వీళ్ళందరూ కూడా సమంతకి చాలా క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తులు. అయితే ప్రస్తుతం వీళ్ళందరితోనే నేను మాట్లాడడానికి ట్రై చేయడం జరిగింది. గత 15 నిమిషాలుగా అందరితోనూ ఫోన్లో సంభాషించడానికి ప్రయత్నించడం జరిగింది. అయితే ఏ ఒక్కరి ఫోన్ కూడా నాట్ అవైలబుల్ అన్న రీతిలోనే ఉండడంతో అయితే వీళ్ళందరూ బహుశా అక్కడికి వెళ్ళారా అనేటువంటి విషయం కూడా ఆలోచించాల్సి ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళు అక్కడికి వెళ్ళడం వల్లే వాళ్ళు ఎవరు స్పందించకపోవడానికి కారణం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఎయిదర్ రాజ్ నిడమూరు ఆర్ సమంత, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అఫీషియల్గా ప్రకటన చేయకుండా వీళ్ళు కూడా ఎవరు ఆ విషయాల్ని బయటికి తెలియజేసే అవకాశం కూడా మనకి ఇక్కడ కనబట్టలేదు నళిని. అయితే ఫణి, మొదటి నుంచి కూడా వీరిద్దరికి సంబంధించి రిలేషన్షిప్ గురించి కానీ, లేకపోతే వీరు బయట జిమ్కి వెళ్తున్నటువంటి, లేదంటే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నటువంటి వీడియోస్ చాలా చూసినప్పుడు ఖచ్చితంగా వీరు కొద్ది కాలంలోనే పెళ్లి చేసుకుంటారు అనేటువంటి వార్తలు వినిపించాయి. సో ఇదేమి అంత పెద్ద షాకింగ్ అప్డేట్ కాకపోవచ్చు చాలా మందికి. అంటే నిజానికి రాజ్ నిడమూరు అండ్ సమంత తలుచుకుంటే ఎప్పుడో పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కాకపోతే వాళ్ళకి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు రాజ్ నిడమూరు వైఫ్ శ్యామలితో కానీ, లేకపోతే ఇంకా కొన్ని ఇష్యూస్ సాల్వ్ కానివి ఉండడం జరిగింది. సో దానివల్ల వాళ్ళు ఆగడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మరి ఆ ఇష్యూస్ అన్నిటిని సాల్వ్ చేసుకున్నారా? ఒకవేళ సాల్వ్ చేసుకుంటే శ్యామలి అలాంటి పోస్ట్ ఎందుకు పెట్టింది? సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు అంటే సమంత కానీ లేకపోతే రాజ్ నిడమూరు కానీ వీళ్ళు బయటకు వచ్చి చెప్తే తప్ప తెలియని పరిస్థితి మనకు కనబడతా ఉంది. అంటే డెఫినెట్గా ఈరోజు సాయంత్రానికి ఎయిదర్ రాజ్ టీం నుంచి కానీ సమంత టీం నుంచి కానీ ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చే అవకాశం కూడా మనకి ఇక్కడ కనబడతా ఉంది నళిని.